సూర్యుని ఎందుకు ఆరాధించాలి? భగవంతుడు లేడని అనేవారు ఉండొచ్చుగాని, వెలుగు వేడి లేవని, వాటికి కారకుడైన సూర్యుడు లేడని ఎవరూ అనలేరు. జాతి, మత, దేశభేదాలు లేకుండా అన్ని విశ్వాసాలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుక ఆయన ప్రత్యక్ష దైవం. లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. జీవుల ఉనికికి, మనుగడకు ఆధారం సూర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సూర్యుడు దక్షిణాయనం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా 2 పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. 1 సంక్రాంతి, 2వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్థకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసె మీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధి నిర్వహణలో కూడా సూర్యుడే అందరికీ ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యా విజ్ఞానాలకు ఆయనే మూలపురుషుడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనడానికి ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమ వెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయంగా ఆహార పదార్థాలనుందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనే రాజు సూర్యుని ప్రార్థించి సమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది. వెలుగే జ్ఞానం. విద్యా వివేకాలకు, బుద్ధి వికాసానికి వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేదశాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రి మంత్రం. ఇహానికి, పరానికి కావలసినవన్నీ మనకు సూర్యుని నుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోషణకు అవసరమైనవన్నీ సూర్యుని వల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే ఆ మనస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే. అంతటికీ, అన్నింటికీ కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషులు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువని, సూర్యకాంతే జ్ఞానమని చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయని, సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని వీరంటారు. పంచభూతాలలో ఆకాశము, అగ్ని ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న 6 చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కింది నుంచి పైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్దానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమితమైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమము అవసరం లేదు. వెలుగు అన్నింటికంటే వేగంగా పయనిస్తుంది. ఋషులు, యోగులు ఎంతో కాలం పాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతో కూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనము, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపరశక్తులను, వాటిని మేలుకొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమస్కారాలు, ఆసనాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది.
శరీర ప్రాణ మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరుచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహార పదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగ శరీరం యోగ శరీరంగా మారిపోతుంది. అప్పుడు అపారమైన శాంతి సమస్థితి కలుగుతాయి. సూర్యకిరణాలు 7 రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజ రంగు వేడిని కలిగించి శైత్య సంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగుచేస్తుంది. శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ల నొప్పుల వంటి రుగ్మతలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది. ఈ 3 రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మేళనంతో 3 వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయోగిస్తారు. సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్యకిరణాలు మన ఆలోచన ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాత శక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియకుండా చేసేదే మాయ. నేను ఎవరు అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలోచనను చూపును లోపలికి మరలించుకున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యుని కంటే వేరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం. ఓం హ్రీం సూర్యాయ నమః. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.